హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనని మీ దుర్గాబాణిని. ఎలా ఉన్నారు? ఇగో చూడండి, ఇక్కడ ప్లేట్లో కొన్ని ఉన్నాయి. ఇవి ఏంటో తెలుసండి మీకు? కీర దోసకాయలండి. ఇవి వీటి వల్ల ఎంత ఉపయోగమో తెలుసండి. నేను వీటి ఉపయోగాలు సింపుల్గా రెండు చెప్తానండి. ఒకటి, వీటిని తినటం వల్ల ఆహారం ఎక్కువ జీర్ణం అవుతుందండి. నెక్స్ట్ రెండు, డ్రై అయిపోయిన శరీరాన్ని కూడా మంచిగా గ్లోలా కనపడుతుందండి. ఎందుకంటే ఈ కీర దోసకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది. వాటర్ ఎక్కువ ఉండటం వల్ల ఇది తీసుకోవడం వల్ల చాలా మనిషికి చాలా మంచిదండి. శరీరం కూడా మంచిగా ఉంటుంది. చూడండి, మంచి గ్లోలా కనిపిస్తారు, అందంగా కూడా కనిపిస్తారండి. దీన్ని మనం ఏం చేయాలంటే దీంట్లో విటమిన్ ఏ, సి కూడా అలా ఉంటాయి, చాలా ఉన్నాయండి. వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఎక్కువ శాతము ఇది తినటం వల్ల చాలా అందంగా కనపడతారు. నెక్స్ట్ జీర్ణాహారం, బాగా తిన్న ఆహారం మంచిగా జీర్ణం అవుతుంది. తర్వాత డ్రై అయిపోయిన శరీరం మంచి గ్లోలో కనబడుతుంది. ముఖ్యమైన పాయింట్లు చెప్పాను కదండి. దీన్ని నేను ఏం చేస్తున్నానో చూడండి ఒకసారి. చూడండి, మనం ఇలాగా చక్కగా చెక్కేసుకోవాలండి. చెక్కేసుకోకపోతే ఈ తొక్కను చూసారా, ఇది గరుగ్గా ఉంటుంది. ఇది చెక్కుకోకపోతే ఇది చెక్కుకుని తినాలండి. ఎందుకంటే చెక్కుకోకపోతే దీని తొక్క చాలా మందంగా ఉంటుంది. అందుకోసమని తినేటప్పుడు బాగోదు. కాబట్టి దీని తొక్కనే మనం చక్కగా ఇలా చెక్కేసుకుని మంచిగా, చూడండి నేను ఎలా చెక్తున్నానో చూడండి. ఇలా చెక్కేసుకున్న తర్వాత మనం నీట్గా, నేను ముందే కడిగేసానండి. వీటిని కడిగేసి నేను స్టార్ట్ చేశాను. ఇగో చూడండి, ఇలాగ పీసుల కింద చక్కగా కట్ చేసేసుకుని మనకి పిల్లలు చదువుకునే పిల్లలకి స్నాక్స్ లాగా చక్కగా ఒక గిన్నెలో వేసి లేకపోతే ఒక బ్లౌజ్లో వేసి స్పూన్ ఇస్తే చక్కగా అవి ఒక్కొక్క పీసు తింటారండి. తిన్నప్పుడు చాలా బాగుంటుందండి. పిల్లలకి మంచి విటమిన్స్, చాలా మంచి ప్రోటీన్ ఆహారం అండి. విటమిన్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో, మంచిగా ఉంటుంది. చూసారా, మనం ఇలా కట్ చేసేసుకుని చక్కగా ఒక బౌల్లో వేసుకుని మన పిల్లలకి ఇచ్చుకోవాలండి. ఓకేనండి. మరి ఇదిగోండి, చూసారు కదా, నేనైతే పీసుల కింద కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత చూడండి, నేను ఒక బౌల్లో వేస్తున్నాను చక్కగాను. దీంట్లో నేను ఈ స్పూన్ ఏంటో తెలుసు కదా, ఫోర్కు. దీన్ని ఈ స్పూన్ లాగా పెట్టుకుని చక్కగా ఇలా ఇష్ట చేసుకోవాలి. చూసారు కదండి, మనము ప్రతి పీసు ఇలాగ మనం కావాల్సినప్పుడల్లా ఇలా తీసుకుంటూ వర్క్ చేసుకుంటూ కూడా మనం ఇలా తినచ్చు. ఓకేనా? మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. ఓకే, బాయ్. మీ దుర్గా బాయ్.